ఏమో పేతురు యోహాను నడుచుకుంటూ వస్తున్నారు. కరెక్ట్ టైము ప్రార్థించుకోవడానికి, దేవుడితో మాట్లాడటానికి పగలు 3 గంటలు ప్రార్థనా సమయంలో, ప్రార్థనా కాలంలో దేవుడితో మాట్లాడటానికి వాళ్ళు వస్తూ ఉంటే వాడు ఒకడు పడున్నాడు. ఈరోజు దేవుడు వాడిని లేపడం దేవుని చిత్తం. ఆమేన్. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ పేతురు యోహాను 3 గంటలప్పుడు వీళ్ళు రాకపోతే వాడు అక్కడి నుంచి లేచోడు కాదు. దేవుడు ఒక వ్యక్తికి అద్భుతం చేయడానికి దేవుడు ముందు ఫిక్స్ అయి ఉంటే, చూడండి ఇక్కడ విషయం ఏమవుతుందంటే తేడా కొడుతుంది. ఏంటంటే పగలు 3 గంటలను ప్రార్థన పెట్టుకున్నారు, వాళ్ళు రాకపోతే ఇక్కడ అద్భుతం జరగదు. ఆ మాట అర్థమైందా? పగలు 3 గంటలనే ప్రార్థన టైం పెట్టుకున్నప్పుడు దేవుడు పని చేయాలంటే నువ్వు ముందు కదిలి రావాలి. నువ్వు కదిలి వస్తే వాడు లెగుస్తాడు. వాడు ఎప్పుడు ఆడ కూర్చున్నాడే. ఒక అద్భుతం మనకు జరగకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం దేవుడితో మాట్లాడటానికి ఒక టైం లేదు. దేవుడితో మాట్లాడటానికి ఒక టైం కలిగి, ఒక టైం మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరితో దేవుడు అద్భుతం చేయటానికి దిగొస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు వారి జీవితంలో కార్యాలు చేయడానికి దేవుడు కిందకి దిగొస్తారు ఆయన. మరి మనమే అది లేనప్పుడు చూడండి క్లారిటీగా, ఇక్కడ దేవుడు కరెక్ట్ టైంలో కరెక్ట్గా దేవుడు స్వస్థత చేయడానికి, వాడిని పైకి లేవనెత్తడానికి, వారి టైం పెట్టుకున్న టయానికి దేవుడు వస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఒక టైం అనేది ఫాలో చేయాలి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటి? ఏది మిస్ అవుతుందో అదే కదా. జాయింట్ మిస్ అయితే మళ్ళీ ఒక జాయింట్ వేయడానికే కదా, అది ఇంప్రూవ్ అవ్వాలనే కదా. మహిమ కలుగునుగాక. దేవుడు ఒక వ్యక్తికి ఏదైనా అద్భుతం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా గొప్ప కార్యం జరిగించాలనుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అన్ని క్రమంగా చేస్తాడనే విషయం మనకు తెలియాలి. ఏది చేసినా కానీ ఒక క్రమం ఉంటుంది దేవునికి. మనుషులకు ఉండదు క్రమం, దేవునికి ఉంటుంది క్రమం. క్రమాన్ని పాటించేవాడు దేవుడు. ఆయన వలె మనం కూడా చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఒక అద్భుతం చేయదలిచి ఉన్నప్పుడు, ఒక ఆశ్చర్యమైన కార్యం చేయదలిచి ఉన్నప్పుడు, దానికి మనిషి యొక్క సిద్ధపాటు, అతని తొందరపాటు అవసరమని మన విషయాన్ని గమనించాలి. దేవుడు అద్భుతం చేయదలిచి ఉన్నప్పుడు మానవుడు సిద్ధంగా ఉన్నాడా లేదని దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీకు ఒక చిన్న పాయింట్ చూపిస్తాను. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా. చాలండి, అందరూ నా వైపు చూడండి. పగలు 3 గంటలకు అనండి, మళ్ళీ కదా. ఏ సమయం, ఏ కాలం అది? ఏ కాలమట? ప్రార్థనా కాలం. ఒక మానవుడు పెట్టుకునేది ప్రార్థనా సమయం. దేవుడితో మాట్లాడటానికి ఒక మనిషి పెట్టుకునే సమయం ఉందంట. ఆ సమయాన్ని వీళ్ళు దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు. దేవుడు పెట్టుకునే సమయం కూడా ఉంది. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడటానికి ఒక సమయం పెట్టుకున్నాడు. అది మధ్యరాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు మానవులతో మాట్లాడటానికి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పగలు అనగా సాయంత్రానికి స్టార్టింగ్ 3 గంటలు, 3 గంటలప్పటి నుంచి 6 గంటల వరకు వారికి ప్రార్థనా సమయం అట. ఈ ప్రార్థనా సమయం విడవకుండా ప్రతిరోజు కూడా 3 గంటలకు వాళ్ళు వెళ్తున్నారు. అంతకుముందు ఇదే పేతురు, ఇదే యోహాను వెళ్ళేటప్పుడు అతను డబ్బులు అడిగినప్పుడు సైలెంట్గా మా దగ్గర డబ్బులు లేవని చెప్పారు. ప్రతిరోజు వెళ్తున్నారు. ఏదో కొత్తగా ఈరోజు ఏదో దొరికిద్దని వాడు చూడాల, ప్రతిరోజు చూస్తున్నాడు. ఈరోజు చూశాడు. ఎవరో కుంటివాడు. విషయం ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్తున్నారనే మాట సత్యం. అంటే దేవుడితో మాట్లాడటానికి, దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని చేయడానికి వీళ్ళు వెళ్తున్నారు. ఒక వ్యక్తి ప్రతిరోజు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడే, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడే మనం కార్యాలు తప్పక చూస్తాము. చెప్పొచ్చు కదా.
తప్పక ఒక వ్యక్తికి ప్రార్థన సమయం ఉండాలి. ఒక వ్యక్తి ప్రార్థన దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రతిరోజు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ప్రతిరోజు దేవునితో కలవడానికి, దేవునితో మాట్లాడటానికి వారికి ఒక సమయం ఉంది. అయ్యా, సమయం ఉంటే ఏమైద్ది? ఒక వ్యక్తి దేవుడితో మాట్లాడటానికి ఒక సమయం పెట్టుకుంటే ఏమైద్ది అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఏంటంటే వాళ్ళు పగలు 3 గంటలకు ఇంచుమించు మధ్యాహ్నం అయిపోయి సాయంత్రం వేళకు స్టార్టింగ్ అయిన 3 గంటలకే, పగలు 3 గంటలకే వారు ప్రార్థనా గదికి, అదే ప్రార్థనా స్థలానికి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టుక నుండి ఒక కుంటివాడైనవాడు దేవాలయం ముందు పడి ఉన్నాడు. వాడు వచ్చేవారిని పోవారిని అందరినీ కూడా వాడు ప్రతిరోజు డబ్బులు అడుగుతాడు. ప్రతి ఒక్కరిని భిక్షం అడుగుతున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే వాడిని రోజు అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి కొందరు ఉన్నారట. ప్రతిరోజు తీసుకొచ్చి దేవాలయం ముందు కూర్చోబెడుతున్నారు. సరే, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు పగలు 3 గంటలప్పుడు రావడానికి వారు ఒక సమయాన్ని కేటాయించుకోవడం వల్ల, వారు దేవుడితో మాట్లాడటానికి ఒక టైం పెట్టుకోవడం వల్ల జరిగిన ఒక అద్భుతం ఏంటంటే వారు నడిచి వెళ్తున్నప్పుడు, వారు అలా నడుస్తూ ఉన్నప్పుడు ఈ కుంటివాడు వాళ్ళకెళ్ళి చూస్తున్నాడట. వెండి బంగారాలు ఏమనిస్తారేమోనని, డబ్బులు ఏమనిస్తారని వాళ్ళ వైపు చూస్తూ ఉంటే పేతురు, యోహాను అంటున్నారు, మా తట్టు చూడు. ఎప్పుడు ఇవ్వలేదుగా, ఈరోజు ఇస్తారా? ఎప్పుడు చూస్తూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మా తట్టు చూడంటున్నావు కదా, ఏమైనా ఇస్తాడని ఆశ తేరి చూస్తున్నాడట. ఆశ కలిగి పేతురు యోహానుకి వెళ్ళి చూస్తున్నాడు. ఎప్పుడు ఇవ్వలేదు కదా, ఈరోజు చూస్తున్నాడు ఏంటి? మా తట్టు చూడంటే ఏదైనా కొత్త బహుమతి వచ్చిద్దేమో. ఏ బహుమతి? కొత్తది. ఈ విధానంలో చూస్తున్నప్పుడు మా తట్టు చూడు, మా తట్టు చూడు. చూస్తామండి. అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, అతడు వారి వద్ద, 5వ వచనం, అతడు వాడు వారి వద్ద ఏమైనా దొరుకునేమని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. లక్ష్యముంచడం అంటే ఏంటండి? లక్ష్యముంచడం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, నేను ఈ సంవత్సరం 50 బస్తాలు పొలంలో, ఎకరం పొలంలో 50 బస్తాలు పండించాలి అనుకోరు? అందరూ అనుకోవట్లా? ఈ సంవత్సరం నేను ఈ విధంగా ఇన్ని లక్షల రూపాయల పెట్టుబడి పెట్టా కాబట్టి నాకు ఇన్ని లక్షలు వస్తాయి, నాకు ఇంత రావాలి, ఖచ్చితంగా కొడతా, నేను గోల్ చేస్తానంతే. ఈ సంవత్సరం నేను ఈ గోల్ కొడతా, ఈ సంవత్సరం ఈ జాబ్ కొడతా. ఒక లక్ష్యం ఉంది. వాడు కూర్చున్నా, నిలబడినా, ఎక్కడికి వెళ్ళినా వాడికి ఒక లక్ష్యం ఉంది. వీడికి కూడా వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు ఒక లక్ష్యం ఉంది, వారి వైపు చూడటం. ఆమేన్. కొద్ది నోరు లేచి చెప్పొచ్చుగా. వాళ్ళ వైపే చూస్తున్నాడు. అయితే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఏమడుగుతున్నారయ్యా అంటే, అంతటా పేతురు అంటున్నాడు, బాబో వెండి బంగారాలు నా యొద్ద లేవు. ఏ లేవు? అసలు ఒకవేళ మనల్ని ప్రేమించి, దేవుడు వారు మనల్ని ప్రేమించి, నానా ఇశ్రాయేలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారయ్యా, ఆ రోజు పలానా ఆంజనేయపురంలో ఉన్న సంఘస్థులను తీసుకెళ్ళి ఎరుక గోళ్ళ ముందు నిలబెడదామయ్యా, వాళ్ళు కేకలేపిద్దామని అంటే, ఆ ఎరుక గోళ్ళు నిజంగా కోల్తేలే కానీ అవి వచ్చి మన మీద పడతాయి. అది మాత్రం కన్ఫర్మ్. అవి కోల్తే అవి మన మీద కొద్దిగా మీరు అడ్డుకోవద్దు, వాళ్ళ మీద కోలండి ఫస్ట్ అంటాడు దేవుడు. వెండి బంగారం మా యొద్ద లేవు. అదేంటండి? ఎండి బంగారాలే ఇస్తామని చెప్పారుగా, మీరేదో ఇస్తారని చూస్తున్నాంగా. మీరేదో ఇస్తారని చూసి ఎండు బంగారాలు ఏమంటావేంది? నీ దగ్గర ఏమవుతున్నాయి వాటి వైపే చూస్తున్నాయి కదా. అందరి దగ్గర వెండి బంగారాలే ఉంటాయి కదా, నీ దగ్గర ప్రత్యేకంగా ఏమున్నాయి? నీ దగ్గర ఏముందయ్యా? అందరి దగ్గర వెండి బంగారం ఉన్నట్లే నీ దగ్గర వెండి బంగారంలో డబ్బులు ఉంటాయి, నాణ్యాలు ఉంటాయి. మరి నీ దగ్గర ఇంక నేను ప్రత్యేకంగా ఏం చూడాలి? మా తట్టు చూడమని చెబుతున్నావు కదా, మా తట్టు చూడని చెబుతున్నావు కదా. అయితే ఇప్పటి వరకు నీ దగ్గర వెండి బంగారాలు ఉన్నాయేమో, ఎందుకంటే వీళ్ళని అడగటం వల్ల నీ దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆ ఒడ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వాడు అడుక్కుంటుండో?
ఎన్ని సంవత్సరాల నుంచి అడుక్కుంటుండో? పుట్టిన మొదలుకొని ఒక 5-6 సంవత్సరాలు వదిలేయండి, ఒక 7 సంవత్సరాలు వదిలేయండి, 10 సంవత్సరాలు వదిలేయండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు అడుక్కుంటూనే ఉన్నాడు. ఒకవేళ వారిని వీరిని వాళ్ళని అడిగి 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 ఏదో సంపాదించచ్చు. వాళ్ళకి చేసి వాళ్ళు కాలు పట్టుకుని వీళ్ళ కాలు పట్టుకుని అవి చేసి ఇది చేసి అది చేసి ఇది చేసి చాలామంది ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా అండి? చాలామంది మెంబర్ ఆఫ్ పీపుల్లో మ్యాక్సిమం చేస్తున్న విషయం ఏంటంటే ఎవరినొక్కొక్కరిని పడుతున్నారు. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళని బట్టేసి ఎరేసి వాళ్ళని ఏదో ఒకటి చేసేసి ఇల్లులు కట్టించుకోవడం, శారీలు తెప్పించుకోవడం, మంచిగా బతకటం ఇది నేర్చారండి చాలామంది. నాటకాలు వేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. దేవుడు కొడితే మాత్రం చచ్చిపోతారు అంతే. నిజమే. చాలామంది ఎవరినొక్కొక్కరిని పట్టడం, శరీరాన్ని అప్పచెప్పటం, వాడికి కావలసింది అది. మరి నేను ఒక విషయం చెప్పనా, అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీని చెడగొట్టినట్టేగా, అనవసరంగా వీళ్ళ ఫ్యామిలీ చెడిపోయినట్టేగా. అలాంటి కట్టిన ఇల్లులు గుర్తుపెట్టుకోండి, మరణం కోసం సిద్ధంగా ఉంటాయి. నిజం ఇది. వాళ్ళ ఇంట్లో సరిగ్గా పిల్లలు బాగుండరు, వాళ్ళు బాగుండరు, హ్యాపీనెస్ పోయిద్ది, మొత్తం పోయిద్ది. వాళ్ళ కుటుంబాల్లో ఎప్పుడు చూసినా రోగాలు వస్తుంటాయి, స్టార్ట్ అయిపోతాయి. ఆ శాపం ఎట్లా పోయితే ఆ గోడలో, ప్రతి గోడలో ఉంది ఆ డబ్బు, ఆ ప్రతి దాంట్లో ఉంది డబ్బు. ఎప్పుడైతే వాటికి సంబంధించి అన్ని ఎంత డబ్బు అయితే వాడి దగ్గర తీసుకున్నారో ఆ డబ్బంతా మొత్తం కలెక్ట్ చేసేసి ఆ గోళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసి కన్యలతో ఏడ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళి, ఒరే ఎవడురా నువ్వు, నీ వల్ల నా జీవితం పాడైపోయిందిరని ఆడి మొహాన్ని ఇసిరేసి ఒక సేవకులతో 4-5 సేవకులతో ప్రార్థన పెట్టించుకొని తల మీద చెప్పకపోయినా పర్లేదే, తల మీద చేపెట్టి ప్రార్థన చేయించుకొని ఆ శాపాలను ఎర్రగొట్టుకుందుము గాక. అలా జరగాలి. ఎంతమంది తెలుసా అండి? ఒకళ్ళని మోసం చేసి డబ్బులు తెచ్చుకొని ఎన్నెన్నో స్వలాభాల కోసం, వాటి కోసం వాటి కోసం ఆర్ఏసి అది చేసి ఇది చేసి ఎంతమంది ఎదుగుదామని చూస్తున్నారు, గొప్ప కూలిపోతారు. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చేది కొంచెమైనా కానీ ఉన్నోడి కంటే గొప్పది ఇస్తానన్నాడు. ఆమేన్. గట్టి చెప్పొచ్చుగా హల్లెలూయా. ఉన్నోడి కంటే మన గొప్పదట దేవుడిస్తే. తినటానికి 4 మెతుకులు లేకపోవచ్చేమో కానీ గుండెల్లో సమాధానం ఉంటుంది. దేవుడున్నాడని ఒక నమ్మకం ఉంటుంది, ఆయన వదిలేయడానికి ఒక నమ్మకం ఉంటుంది. గుండెల్లో ధైర్యాన్ని కలిగి, దేవుడున్నాడు ఒక విశ్వాసాన్ని కలిగి బతకగలిగితే నా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే మనం వేసుకుంటాం. మన ఇంట్లో పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఆమేన్. ఇది చేయకుండా ఏదేదో ఆడొంక తిరిగి ఇటు రాంగ్ స్టెప్పులు వేసుకుంటూ వెళితే కొడతాడు. మాకంతే. చాకిరీ ప్రతిరోజు చాకిరే. వినరో కొంతమంది, ఎంత చెప్పినా వినరో. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ వెనక్కి వెళ్దాం. వెనక ఆలోచనలో దేవుడేమి నిన్ను పుట్టించినోడు ఏం చేయలేడా? అమ్మ పేగులో నుండి భోజనాన్ని పంపించిన దేవుడు కట్ చేయలేడా? పాత జ్ఞాపకాలు, పాపపు ఆలోచనలు, వెనకపు ఆలోచనలు మరలా దగ్గరకు చేరతా ఉన్నప్పుడు ఆశ కలుగుతుంది. చూసావా? ఆశలనే ప్రతి పేగు తెగిపోవును గాక. ఆమేన్. కొద్దిగా ఉత్సాహం చెప్పొచ్చుగా. ఆమేన్. వాస్తవమే. చూడండి, ఇక్కడ మీరు లోతైన విషయం గమనించండి. మాకు కలిగిందే నీకు ఇస్తున్నావు. వెండి బంగారం నీ దగ్గర సమకూర్చుకుండవచ్చు, నువ్వు ఏదైనా సమకూర్చుకోవచ్చు, సమకూర్చావు కూడా. అయితే ఆయన అంటున్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మేము కలిగింది నీకు ఇస్తాం. మేము ఎవరిని కలిగి ఉన్నాం? ఏం కలిగి ఉన్నాం? నాకేం తెలుసా? మీరు కలిగి ఉన్నది ఏంటో చేతులు ఎదుగు పట్టుకున్నారు, 4 బట్టలు తెల్ల బట్టలు వేసి నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ దగ్గర ఏముంటుంది? ఇంకా వెండి బంగారాలు ఇవ్వని చెప్పినప్పుడు, డబ్బులు లేనప్పుడు ఇంకా మాకింటి పని. ఈరోజు చాలామందికి డబ్బు ఉంటే పని. వాడికి డబ్బు ఉందనుకో, పలానా రవికి
ఒక 4 లక్షలు ఉన్నాయి, ఒక 10 లక్షలు ఉన్నాయి, ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకో, రవి సూపర్, రవి అద్భుతం, ఆశ్చర్యం, గొప్ప, అది ఇది, అవి మంచోడురా, వాడు చాలా మంచోడురా, అది మంచోడురా. ఎందుకు వచ్చింది ఇది? డబ్బు ఉంటే ఒకరికి విలువ. డబ్బు మనిషిని నడిపిస్తుందట. డబ్బు ఒక వ్యక్తి మీద కోపాన్ని పుట్టేస్తుంది. డబ్బు ఒక వ్యక్తిని కిందకి దిగదార్చింది. డబ్బు 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 గుండె కొట్టుకునేది కూడా డబ్బే. డబ్బే, డబ్బు కాదు, డబ్బు లబ్ అని కొట్టుకుంటుందట. కొందరికి మాత్రం ఎప్పుడు గుండె డబ్బు. ఈ డబ్బు రేపొద్దున పెట్టుకుంటాను కూడా ఆ డబ్బులు ఉండవు. చితి కాల్చడానికి కర్రలు కూడా ఉండవు, కట్టెలు కూడా ఉండవు. అగ్గిపెట్ట కొనటానికి కూడా అగ్గిపెట్టె కూడా కొనలేని పరిస్థితి ఎదురైంది. మోయటానికి నలుగురు ఉండరు. డబ్బు అని పెట్టుకున్నారు. కరోనా టైంలో డబ్బు ఉన్న వాళ్ళందరూ పాపం వెళ్ళారు త్వరగా. ఏమండి, వాళ్ళందరూ ఎలా బుకింగ్ చేసుకున్నారు తెలుసా? ప్లీజ్ అండి ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేండి. భూమి మీద ఉండలేమండి, మేము వెళ్ళిపోతామని అందరికంటే వాళ్ళందరూ బుకింగ్ చేసుకున్నారు. పేదలను చంపేద్దామని చూశారు. పేదలకు బదులు ఉన్నోడు పోయాడు. ఉన్నోళ్ళందరూ ఇంటి ముందు టెంట్ కూడా వేయలేకపోయిన పరిస్థితి. అనాలోచనంగా అక్రమంగా దోచుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎక్కడి నుండి తెలుసా? చిన్న దగ్గర నుండి, చిన్న షాపు నుండి, చిన్న క్లినిక్ల నుండి, చిన్న వ్యాపారవేత్తల నుండి, పై వ్యాపారవేత్తల వరకు, పై నుండే పెద్ద వ్యాపారవేత్తల వరకు కూడా అందరూ పోయారు. చిన్న మోసం నుండి పెద్ద మోసం వరకు మొత్తం చచ్చిపోయారు. హాస్పిటల్లో ఉన్నారా? హాస్పిటల్లో ఉన్న మ్యాక్సిమం డాక్టర్స్లో ఉన్న చాలామంది చచ్చిపోయారు. ఎందుకో తెలుసా? చచ్చిపోతారు, అదంతే వాస్తవమే. ఎందుకనంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని పీక్కొని తింటున్నారు డాక్టర్లు. తింటున్నారండి. శవాల మీద చిల్లర ఏరుకుంటున్నారండి. అందరూ లేరు, కొందరు. చాలామంది డాక్టర్లు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. కొందరు వాళ్ళ పేర్లు చెడగొట్టడానికి, మంచి డాక్టర్ల పేర్లు చెడగొట్టడానికి కొంతమంది కసాయి పూరితమైన డాక్టర్ని దేవుడిగా భావిస్తుంటారు. దేవుడు కాదు, దేవుడు రూపాన్ని కలిగి ఉన్నాడు, కాపాడుతాడని భావిస్తుంటుంటారు. అలాంటి డాక్టర్లు చచ్చిన శవం మీద చిల్లర ఏరుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. చూసారా? దేవుడు వదిలిపెట్టడో. ఆమేన్ చెప్పొచ్చుగా? ఆమేన్. అలాగే చాలామంది లాయర్స్, అందులో కూడా చాలామంది లేచిపోయారు. ఎందుకంటే ఈ రోజుకి ఒక చిన్న కేసు జరిగితే ఆ కేసు మీద వాదించడానికి డబ్బులే డబ్బులు. అందరు లేరు, కొందరున్నారు. మంచి లాయర్స్ ఉన్నారు, మంచి పోలీసులు ఉన్నారు, మంచి పోలీసులు ఉన్నారు, మంచి కానిస్టేబుల్ ఉన్నారు, మంచి ఎస్ఐలు ఉన్నారు. కానీ వాళ్ళకి చెడ్డ పేరు తెప్పటానికి కొందరు అడ్డగోలుతనంగా సంపాదించుకుంటూ చెడ్డ పేరు, మంచి అధికారులకు చెడ్డ పేరు తెప్పిస్తూ అక్రమంగా బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా దేవుడు వదిలిపెట్టడు. ఎవరిని వదిలిపెట్టడు దేవుడు. అధికార, చిన్నోడా, పెద్దోడా, ఎవడైనా సరే దేవుడి ముందు ఎవడైనా తల దించాల్సిందే. హల్లెలూయా. ఎవరిని దేవుడు వదిలిపెట్టడో. చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు, డబ్బు లేనోడు, డబ్బు ఉన్నోడు, పేదవాడు, ఉన్నోడు, ధనికుడు, సామాన్యుడు మొదలుకొని అసామాన్యుడి వరకు కూడా ఎవరిని దేవుడు వదిలిపెట్టడో. ఈ వ్యక్తులందరికీ ఎవరు కావాలంటే యేసు కావాలి. చెప్పండి, ఎవరు కావాలి? యేసు కావాలి. యేసు లేని జీవితాలు దారిలోనే ముగించబడతాయి అనే విషయాన్ని గమనించండి. అయ్యా, మరి దగ్గర వెండి బంగారం లేవు, మరి ఏమీ లేవు, తెల్ల బట్టలు వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నావు, నీ వల్ల ఏంటి యూజ్? ఏంటండి నీ యూజ్? అప్పుడు ఆయన అంటున్నాడు, మేము కలిగింది నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. తెల్లబట్టలు ఇస్తారా? తెల్లబట్టలు ఇస్తారా? నేను ఒక మాట చెప్పనండి, ఆత్మీయతలో పెరుగుతున్న కొలది డ్రెస్ కూడా మారాలండి. ఆత్మీయ స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు, ఆత్మీయ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు బట్టలు కూడా మారాలి.
లోక సంబంధులు వేస్తున్నట్లు బట్టలు వేయకూడదు. అంటే కలర్స్ వైట్ వేయమని అనట్లేదు. మీకు దేవుడు ఎలా ప్రేరేపిస్తే అలా వేయండి. వైట్ వేసుకోమంటే వైట్ వేసుకోండి. దేవుడు ఎలాంటి డ్రెస్సులు వేయమంటే అలా వేయండి, అంతే. కానీ నేను ఒకటి చెప్తున్నాను, మీ డ్రెస్సులు, మీ పిల్లల డ్రెస్సులు ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళ డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూసుకోండి, చూడాలి. చాలామందికి ఇది తెలియదండి, అసలు తెలీదు. చాలామంది ఎలా పడితే అలా డ్రెస్సులు వేయించడం, ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకోవడం, ఎలా పడితే అలా. ఒక చెంగు వేస్తే ఆ చెంగు ఎలా ఉండాలి అని అంటే, మరి అలాంటివి మీరు గుట్టిస్తారా అని అంటారేమో, నన్ను అలాంటివి నేపిస్తారా అని అంటారేమో. అలాంటి మనం కొనుక్కోవడం ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, చెంగు మన మీద ఉన్నప్పుడు చెంగు ఉన్న అసలు లోపల ఏమీ కనబడకూడదు, అలాంటివి తీసుకుందాం. ఒకసారి ఇప్పుడు నేనే ఉన్నా, అక్కడ చినిగింది ఇక్కడ చినిగింది ప్యాంట్లు వేసిన అనుకో, పెద్దయ్య గారు అంటారు, మీరే అంటారా అనరా, బాగా ఇది అయిపోయింది ఎక్కువైపోయింది అని అంటారు, ఈజీగా అంటారు. ఇప్పుడు మనమే ఇది లేకపోతే ఎలా అంటారండి? మనమే లేకుండా ఉంటే ఎట్లా అంటారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈరోజు చాలామంది నా గురించి మంచి చెబుతున్నారట, చెప్పని ఏమైంది? మంచి చెబుతున్నారట. పాప రవిరాజు అట్లట, రవిరాజు ఇట్లట, ఎట్లట. అయితే ఏమైంది? నాకు నా కన్నీళ్ళు ఏడిపించడానికి మాట్లాడినప్పుడు నాకు తెలుసు, ఈరోజు నా గురించి పువ్వులు చల్లుతున్న సంగతి నాకు తెలుసు. నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు అండి. ఒకప్పుడు రవిరాజు మీద ముళ్ళులు విసిరేసి, రాళ్ళు విసిరేసి, రాళ్లతో కొట్టి హింసించి అవమానపరిస్తే ఆ రోజు దేవుడు ఈ గుండెను ధైర్యపరిచాడు. ఈరోజు పువ్వులు చల్లుతున్నారు, మల్లె పువ్వులు చల్లుతున్నారు, గులాబీ పువ్వులు చల్లుతున్నారు, ఆ మంచి మంచి పువ్వులు చల్లుతున్నారు మాటల ద్వారా. ఈ పువ్వులకి ఈరోజు పొంగిపోయేది కాదు ఈ మనసు. ఆమేన్. ముళ్ళులు పడేటప్పుడు, రాళ్ళు పడేటప్పుడు ఏడ్చి, పువ్వులు పడేటప్పుడు నవ్వే టైపు కాదు. రాళ్ళు పడేటప్పుడు అదే మనసు, పువ్వులు పడేటప్పుడు అదే మనసు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి. అంతే. ఎందుకు తెలుసా? నేను కలిగి ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. చూడండి, మీరు గమనించండి, అతడు ఏమి కలిగి ఉన్నాడో మనిషికి కనపడకపోవచ్చు. ఒక వ్యక్తి, నువ్వైనా నేనైనా ఒక సేవకుడైనా ఏమి కలిగి ఉన్నారో మీకు కనబడకపోవచ్చు, కానీ మీకు ఏదైతే అవసరం ఉందో, మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో అది ఇవ్వటానికి దేవుడు సంసిద్ధుడు. ఆమేన్. చాలామంది విషయంలో గమనిస్తే సేవకుడిని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారండి. సేవకుడిని ఎంత తక్కువ అంచనా వేసి మాట్లాడతారు అని అంటే, తక్కువగా, బాగా తక్కువ, చులకన చేసి మాట్లాడుతుంటారు. ఎంత శ్రమ పడాలో తెలుసా అండి? ఓ పక్క అపవాది పెట్టే శోధనలు, శ్రమలు, దానికి దేవుడు ఓకే నేనే పంపిస్తున్నానని ఆయన వాటిని ఆహ్వానించడం. ఒక్కొక్కసారి దేవుడు మౌనం అయిపోతాడు, ఒక్కొక్కసారి అసలు దేవుడు మాట్లాడడం. ప్రాణం మీదకు వచ్చేసినట్లు ఉంటుంది. పిల్లలు చూస్తే ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళ అనారోగ్యాలు పాలైపోయి, కుటుంబం అంతా అనారోగ్యాలు పాలైపోయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒంటరైపోయి, ఒక్కొక్కసారి కేజీ బియ్యానికి కూడా ఉండవండి. ఈరోజు ఎంతోమంది సేవకులు దేవుడు ఇస్తాడని చేతులు చాపే సేవకులు ఎంతోమంది ఉన్నారు, కానీ సేవకులు అర్థం చేసుకునే బిడ్డలు లేరండి. సేవకులు అర్థం చేసుకుని, మేము వెళితే మీరు వచ్చి ఏదో 10 రూపాయలు కానుకేస్తారేమో అని, కొంచెం బియ్యం ఇస్తారేమో అని, అవి ఇస్తారని కోరుకోవట్లే. ఏం కోరుకుంటుంది తెలుసా? నిండు మనసుతో వచ్చి దేవుని సన్నిధిలో మీరు ఆరాధన చేస్తే అదే 10,000, అదే 10,000 కోట్లు. హల్లెలూయా. దేవుని మందిరంలో మీరు ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు 10 మందిలో కూడా ఈ వ్యక్తి పరిశుద్ధంగా బతుకుతుంది, ఈ వ్యక్తి పరిశుద్ధురాలు, దేవుడి కోసం బతికే వ్యక్తి అని ఒక్క మాట వినబడితే ఆనందిస్తారండి సేవకులు. ఎందుకు చెప్పుకోవట్లే హల్లెలూయా అని? గట్టి చెప్పండి. నిజమే. ఈరోజు ప్రార్థన మానేసి, ఒక ఆదివారం నువ్వు ప్రార్థన మానేస్తే, ఒక ఆదివారం ఒక వ్యక్తి ప్రార్థన మానేస్తున్నాడు అని అంటే అతడికి దేవుని మీద ఆశలు చచ్చిపోయాయని అర్థం, అతడు దేవుణ్ణి ప్రేమించట్లేదు అని అర్థం.
ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటాడు. గమనించు, నువ్వు దేవునికి లోబడట్లేదు అనంటే, దేవుని సన్నిధిలోకి నువ్వు రావట్లేదంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేయట్లేదు అనంటే, దేవుని సన్నిధికి క్రమంగా నువ్వు రావట్లేదు అనంటే, దానికి అర్థం ఏంటంటే దేవుని ప్రేమను నువ్వు మర్చిపోయావు, అసలు దేవుణ్ణే నువ్వు మర్చిపోయావు అని అర్థం. నేను నిన్ను అడుగుతున్నాను, దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి వదిలేస్తే మరి నిన్ను కాపాడేది ఎవరు? నీ కుటుంబాన్ని కాపాడేది ఎవరు? నీ పిల్లల్ని కాపాడేది ఎవరు? నీ భర్తను కాపాడేది ఎవరు? నువ్వు 10 రూపాయల కానుకిస్తావని ఆశ కోరట్లేదు, నువ్వు ఏదో ఇస్తావని కోరట్లేదు. నువ్వు వస్తే నీ ఇల్లు దీవించబడిద్ది, నువ్వు వస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడిద్ది. దేవుని సన్నిధిలో దీవెనలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో గుండెలు కట్టబడతాయి, దేవుని సన్నిధిలో కుటుంబాలు కట్టబడతాయి, దేవుని సన్నిధిలో ఆ ప్రతి ఒక్క అనారోగ్యాల నుండి, అస్వస్థతల నుండి సంపూర్ణమైన ఆరోగ్యాలుగా మార్చబడతాయి. గట్టి చెప్పండి ఆమేన్. నిజమే. ఏం కలిగి ఉన్నారు అంటే చెప్తున్నాడు, నజరేయుడైన యేసు నామములో నీవు పడి ఉన్న స్థితి నుంచి తిరిగి పైకి లే. ఆమేన్. మేము ఏం కలిగి ఉన్నామంటే నజరేయుడైన యేసు నామాన్ని కలిగి ఉన్నాం. ఆమేన్. యేసు నామాన్ని ధరించున్నాం. చాలామందికి ఒక వైట్ బట్టలు వేసుకొని ఒక వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాం, అందరికీ మేము చులకనగా కనపడొచ్చామో. నేను మీకు చెప్తున్నాను, వాళ్ళు పగలు ప్రతిరోజు కూడా 3 గంటలకి ప్రార్థనకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకడు పడి ఉన్నాడు అక్కడ. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా వాడు అక్కడే ఉన్నాడు. ఏమండి? యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు కూడా వాడు ఉన్నాడు, వాడు అక్కడ పడి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు కూడా వాడిని స్వస్థపరచలా. వాడి ధ్యాస, వాడి ఆలోచన ఎంతవరకు డబ్బు మీద, వాటి మీద, వీటి మీదే కానీ దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధన చేద్దామని లేదు. వాడికి ఎక్కడ కూర్చున్నాడో అది అక్కడ బాగుంది. ఇప్పుడు ఈరోజు చాలామంది కూడా ఎక్కడున్నారో అది నచ్చింది వాళ్ళకి. కొద్దిగా ఆత్మీయ స్టేటస్ పెంచుకుందాం, 1 గంట పెంచుదాం, 1 గంట ఆరాధన చేద్దాం, 1 గంట స్తుతిద్దాం, 1 గంట పాడదాం. మీ వ్యక్తిగతంలో కూర్చొని ఒక పాట అయినా పాడుకోలేని ఇంట్లో పాడలేకపోతే, వ్యక్తిగతంలో ఒక స్తుతి ఆరాధన లేకపోతే, వ్యక్తిగతంలో ఒక అర్ధగంట స్తుతి లేకుండా మీరేదో స్తుతి ఇచ్చి ఇక్కడికి వచ్చి 4 కన్నీళ్లు బొట్టు గారిస్తే, మీరు ఇంటికాడ ఒక సరైన కూర్చొని ఒక పాట కూడా పాడుకోలేకుండా ఎక్కడికి వచ్చి నే కోప లేకపోతే ఇంకేంటి? ఇంకేం లే పాటలేవా? అంతా నా మేలుకే, ఎందుకు ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. యాడా అపవాది అంటుంది అంతా నీ సావుకే, ఇది అంతా నీ సావుకే, ఎక్కడో కూర్చుతానుగా. ఎక్కడ వచ్చాలో వాడికి తెలుసండి. వాడికి ఏ నామాన్ని కలిగి ఉన్నామండి మనం? గుర్తుపెట్టుకోండి, దేవుడు అద్భుతం చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్న ఆ టయానికి దేవుడు వస్తున్నాడు. ఆమేన్. మీరు గమనిస్తున్నారా? ఒకడు పుట్టుక నుండి కుంటివాడై దేవాలయం ఎదుట పడుంటే వాడికి ఒక అద్భుతం జరగాలి. వీళ్ళు ఒక టైం మెయింటెనెన్స్ కలిగిన ప్రార్థన చేస్తున్నారు. చూడండి, వాళ్ళు వచ్చే టయానికి వాడు అక్కడ పడున్నాడు, వాళ్ళు వచ్చే టయానికి వాడు పడుంటే వీళ్ళిద్దరున్న సమయంలో దేవుడు వస్తున్నాడు. నా మాట అర్థమైందా? ఓ పక్కేమో పేతురు, యోహాను నడుచుకుంటూ వస్తున్నారు. కరెక్ట్ టైము ప్రార్థించుకోవడానికి, దేవుడితో మాట్లాడటానికి పగలు 3 గంటలు ప్రార్థనా సమయంలో, ప్రార్థనా కాలంలో దేవుడితో మాట్లాడటానికి వాళ్ళు వస్తూ ఉంటే వాడు ఒకడు పడున్నాడు. ఈరోజు దేవుడు వాడిని లేపటం దేవుని చిత్తం. ఆమేన్. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ పేతురు, యోహాను 3 గంటలప్పుడు వీళ్ళు రాకపోతే వాడు అక్కడి నుంచి లేచోడు కాదు. దేవుడు ఒక వ్యక్తికి అద్భుతం చేయడానికి దేవుడు ముందు ఫిక్స్ అయి ఉంటే, చూడండి ఇక్కడ విషయం ఏమవుతుందంటే తేడా కొడుతుంది. ఏంటంటే పగలు 3 గంటలను ప్రార్థన పెట్టుకున్నారు, వాళ్ళు రాకపోతే ఇక్కడ అద్భుతం జరగదు. ఆ మాట అర్థమైందా?
పగలు 3 గంటలనే ప్రార్థన టైం పెట్టుకున్నప్పుడు దేవుడు పని చేయాలంటే నువ్వు ముందు కదిలి రావాలి. నువ్వు కదిలి వస్తే వాడు లెగుస్తాడు. వాడు ఎప్పుడు ఆడ కూర్చున్నాడే. ఒక అద్భుతం మనకు జరగకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం దేవుడితో మాట్లాడటానికి ఒక టైం లేదు. దేవుడితో మాట్లాడటానికి ఒక టైం కలిగి ఒక టైం మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరితో దేవుడు అద్భుతం చేయటానికి దిగొస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు వారి జీవితంలో కార్యాలు చేయడానికి దేవుడు కిందకి దిగొస్తారు ఆయన. మరి మనమే అది లేనప్పుడు చూడండి క్లారిటీగా, ఇక్కడ దేవుడు కరెక్ట్ టైంలో కరెక్ట్గా దేవుడు స్వస్థత చేయడానికి, వాడిని పైకి లేవనెత్తడానికి, వారి టైం పెట్టుకున్న టయానికి దేవుడు వస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఒక టైం అనేది ఫాలో చేయాలి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటి? ఏది మిస్ అవుతుందో అదే కదా. జాయింట్ మిస్ అయితే మళ్ళీ ఒక జాయింట్ వేయడానికే కదా, అది ఇంప్రూవ్ అవ్వాలనే కదా. ఒకవేళ కింద తోలు మొత్తం యాక్సిడెంట్ ఇదయిందనుకో, కండ ఎక్కడుందో పట్టుకొని అది కట్ చేసేసి అక్కడ వేస్తారు. ఎందుకు? కట్టుకోవాలని. ఈరోజు ప్రభు చెప్పేది అదే. ఎక్కడైతే ఆ కండ యాక్సిడెంట్ ద్వారానో అంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆ కండ వెళ్ళిపోయింది, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే దాన్ని మాన్చడానికి, దాని నుండి విడుదల పొందడానికి, అది మరలా మానిపోవడానికి దాన్ని కంటిన్యూ చేయమని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, పేతురు యోహాను ఏం కలిగి ఉన్నారు? యేసయ్య నామాన్ని కలిగి ఉన్నారు. యేసయ్యను కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నావయ్యా నీవు అని అంటే మామూలుగా ఒక డ్రెస్ వేసుకుని నడుస్తున్నావు అనుకున్నావయ్యా. కానీ ఈ పుట్టుక నుండి పడిపోయిన కుంటోని పైకి లేపుతారని మేము ఎప్పుడు అనుకోలేదు. వాడు పడిపోయి ఉన్నాడు అనుకున్నాం, వాడు జారిపోయి ఉన్నాడు అనుకున్నాం, వాడు డబ్బు పిచ్చాడు అనుకున్నాం, వాడు ఏదో వ్యసనాలతో బతుకుతున్నాడు అనుకున్నాం. కానీ మీరు కలిగి ఉన్న నామాన్ని బట్టి వాడిని పైకి లేవనెత్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఎలాంటి నామాన్ని కలిగి ఉన్నారు? ఈరోజు దేవుణ్ణి కలిగి ఉన్న వారు ఎలాంటి వారు తెలుసా? యేసు నామాన్ని కలిగిన వారు జీవం కలిగిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ ఆత్మదేవుడు, మీరు గమనించండి, 120 మందిలో 12 మంది ఒకవేళ ఉజ్జీవంగా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ మీదకి దిగి రావచ్చు. కానీ విషయం ఏంటంటే 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు, కానీ 12 మందే ప్రపంచాన్ని తలకిందులు చేశారు. హల్లెలూయా చెప్పండి. 120 మంది పెంతెకోస్తు దినం రోజు 120 మంది మేడగదిలో ఉన్నారు, కానీ 12 మంది ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ఇక్కడ విషయం ఏంటో చెప్పనండి, 12 మంది దేవుణ్ణి కనపరుస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ వచ్చిందని ఈ విధంగా ఉన్నారు. ఏదో ఉన్నాం దేవుని మందిరంలో, చప్పట్లు కొట్టాలా, పాడాలా, లేకపోతే ఆమెన్ అనాలా, హల్లెలూయా అంత అవసరమా? నోరు వేస్ట్ కాదు, చేయలేగితే పైకి ఏమన్నా ఇదవ్వదు, నొప్పి రాదు. వీళ్ళు ఎప్పుడింతే, వీళ్ళ జీవితాల్లో ఏమైందంటే కార్యాలు చూడలేరు. దేవుణ్ణి శరీరంతో గణపరచలేనప్పుడు, పెళ్ళి వివాహం అయినప్పుడు భర్త నా దేహంతో నిన్ను గణపరుస్తా, నా యొక్క మనసుతో నేను గణపరుస్తా, నా ముందు దేవుణ్ణి చేయాలి. ఇదంతా ఈ శరీరంతో దేవుణ్ణి గణపరచాలి. అప్పుడు మన ఆత్మ దేవుని మాట వింటది, మన శరీరం మాట వింటది. అర్థమవుతుందా? మీరు గమనించండి, అసలు గమనించండి. ఈ శరీరంతో ఎంత పనైనా చేస్తాం, ఎంతైనా చేస్తాం, ఎంత సుఖాన్నైనా అందిస్తాం, ఎంతైనా ఆనందాన్ని ఇస్తాం, ఎంతగా ఖర్చు చేస్తామో, కానీ దేవుడు అనే పదానికి మాత్రం ఇవ్వలేం. దేవుడు అనే పదానికి ఈ శరీరం సహకరించదు. ఎందుకంటే రేపొద్దున ఈ దేహం అనే దాంట్లో దేవుడు నివసించడానికి ఈ శరీరానికి ఇష్టం లేదు. కానీ కఠినం చేసుకుంటే ఈ శరీరంలోకి వస్తే దేవుడు ఈ శరీరంలోకి వస్తే బయటికి పంపించడం ఎవడి తరం కూడా కాదు. హల్లెలూయా. ఈ శరీరం అంటది వద్దో, యేసయ్య వద్దో మనలోకి. అన్నాయ్ నీకు చెప్తుంటే వినట్లను వినాలి, మీకు చెప్తా ఉంటుంది మీ శరీరం. యేసుప్రభు అవసరమా? పరిశుద్ధాత్ముడు నీలోకి అవసరమా? పరిశుద్ధాత్ముడు చేంజ్ చేస్తాడు, పరిశుద్ధంగా బతికి ఎలా చేస్తాడు?
అటు చూడనీయడో మనకు కుదరదాయా, అటు మాట్లాడినీయడో మనకు కుదరదాయా, అటు తలంచనీయడో కుదరదాయా, మనకే ఆగదాయా, మనకే అసలు ఆగలేము. ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుంటే అసలు ఏం మాట్లాడుతున్నారు వినాలని తెలుసుకోవాలాయా, అసలు నా గురించే మాట్లాడుతున్నారా లేదా ఇంటి పక్కన, అవును వాళ్ళ గురించే మాట్లాడాలి. నీ గురించి అని తెలిసిందనుకో, ఒకవేళ మాట్లాడేది నీ గురించి అనుకో, అసలు ఆగదు. ఉద్యమమే మామూలు ఉద్యమం కాదు, అది ఇక పరుగులెత్తుకునే ఉద్యమం అది. నువ్వు అసలు వచ్చేటప్పుడే మీ ఇద్దరు కలిసి ఆవిడకి వెళ్ళి చూసి నవ్వండే, ఏంటి నవ్వుతున్నారు నాకు వెళ్ళి చూసి. విషయం గమనించండి, మనం ఎవరిని కలిగి ఉన్నాం? వారు ఒక టైం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టే దేవుడు స్వస్థత చేస్తున్నాడు. ఒక టైం మెయింటెనెన్స్ కలిగారు. మన వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఆరాధించడానికి కాదు, వాళ్ళు దేవుని కనపరచడానికి కాదు, ఒక ప్రార్థన సమయం దేవుడితో పెట్టుకున్నారు. వాళ్ళు ఆడ పర్టికులర్గా సరే ఉండే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున వాళ్ళు దేవుడితో మాట్లాడటానికి, దేవుడు వారితో మాట్లాడటానికి వాళ్ళు ఒక టైం మెయింటైన్ చేసి వెళ్తున్నారు. దేవుడితో మాట్లాడటానికి వెళ్తున్నారు. అందుకనే ఆడు పుట్టుక నుండి పడినోడిని కుంటోడిని మేము కలిగి ఉన్న నామాన్ని బట్టి నిన్ను పైకి లేపుతున్నా అన్నారు. తిరిగి లేచి నిలబడ్డాడు. వాడు లేచి గంతుకుంటా దేవుని ఆరాధన చేశాడు. ఈరోజు మీకు విషయం చెప్పనా, మీ కుటుంబాలలో ఉన్న వ్యక్తులైనా, మీరు కావాలని కోరుకుంటున్న వ్యక్తులైనా, మీ జీవితంలో అద్భుతాలు జరగాలని, మీ జీవితంలో కార్యాలు జరగాలని, మీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని మీరు కోరుకుంటున్నారు. చూసారా, వాస్తవమే. అయితే మీ జీవితాలలో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ పడి ఉన్నోడు తిరిగి లేకపోవడానికి కారణం, నీ జీవితంలో ఒక అద్భుతం పడిపోయి ఉంది, ఆ అద్భుతం తిరిగి కార్యం జరగకపోవడానికి కారణం టైం లేదు. దేవుడికంటూ నువ్వు ఇచ్చే ఒక టైం లేదు. నువ్వు ఒక టైం ఇవ్వట్లేదు దానికి. ఒక టైం సిమ్స్ అనేది దాంట్లో నువ్వు పాటించట్లేదు. వచ్చావు అవ్వా బొవ్వా ఆమెన్. చివర్లో అది గట్టిగా లేకపోతే ఊపి రాదు. ఏంటది? ఆమె లేకపోతే ఆ ఉద్యమం ఉండదు. మరి ఏసయ్యా నీకు స్తోత్రం, వందనాలయ్యా, మరి ఉదయం నుంచి ఇప్పుడు దాకా కాపాడావు, హల్లెలూయా, దేవా స్తోత్రం. అయినా మధ్యలో ఇది ఒకటి రావాలి, కొన్ని రాకపోతే మళ్ళీ మాట ఏందో మళ్ళీ అంటే ప్రార్థన చేసామనే సాటిస్ఫాక్షన్ అనేది లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయింది కదా. అది ఏంటంటే మధ్యలో ఆ కోన రాగం అలా వచ్చి ఇసుకని తిరిగిపోవాలి, మళ్ళీ వెంటనే ఇలా వచ్చి వెంటనే తిరిగిపోవాలి. ఎట్లా ఏంటంటే ప్రభువానికి స్తోత్రం అయినా అనుకుంటే ఇలా వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే ఉద్యోగంగా వెళ్ళిపోయి అందులోనే నిలబడి మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ ఒకసారి. ఎందుకంటే పిల్లలు గుర్తొస్తారు పదే మళ్ళీ. పిల్లలు గుర్తొచ్చినప్పుడు నాయనా పిల్లోళ్ళయ్యా, పిల్లల పరిస్థితులు ఏంటయ్యా, పిల్లోడి గురించి ఏంటయ్యా అంటే అదేంటో కానీ పిల్లలు అనేసరికి కళ్ళలో నీళ్ళు తిరిగితే, అందుకనే దేవుడు కొట్టేది దానిలో కొడతారు. కొట్టేది నువ్వు ఎక్కడైతే డౌన్ అవుతుందో, ఎవరి దగ్గర డౌన్ అవుతుందో దేవుడికి బాగా తెలుసు. ఆ డౌన్ల ఎత్తుల్ని మార్చడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ డౌన్ కాళ్ళే కొడతా ఉంటాడు. ఏం లేదు, ఈ ప్రార్థన ఏంటంటే స్టార్టింగ్ అయ్యనాయన అమ్మనాయన అని చెప్పుకుంటా పిల్లల దగ్గరికి వెళ్ళిన తర్వాత కాసేపు 2 చుక్కలు ఏడిసినట్టుగా యాక్షన్ చేసి, రియల్ చెప్తున్నా, జోక్ కాదు. మీకు నవ్వుతలుగా ఉందేమో, నిజం, జోక్ కాదు, రియల్. ప్రతి జీవితంలో జరిగేది ఇదే. ఆ ఏడుపు ఏడిచి అట్టుగా వెళ్ళిపోయి, మరి ఈరోజు అంతా కాపాడారు, స్తోత్రాలు, మరి ఉదయం కల్లా రాత్రికి ఏం జరగకూడదు, ఏది మీద పడకూడదు, మొన్నే పిల్లి ఏడిచింది, మొన్నే కుక్క ఏడుతుంది, బయట అసలే భయం పెడుతున్నారు, అసలే మొన్న ఈ మధ్యన ఒక ఆయన చచ్చిపోయాడు, వీళ్ళు మా ఇంటికి రాకూడదు, ఇంటి ముందు ఏమీ లేదయ్యా, చీపురే లేదు, చెప్పే లేదు, చూడండి ప్రభా, నాయన కాపాడండి ప్రభా, కంచేయండి ప్రభా. ఉదయం లెగిసేసరికి ఏమి ఉండకూడదు, మళ్ళీ అమ్మనే లేచి దేవా అయినాయన అమ్మనాయన స్తోత్రం నాయన అని చెప్పేసి మన జీవితంలో జరిగే ప్రార్థన ఇది. ఉదయం లేవగానే మళ్ళీ 2 ముక్కలు మళ్ళీ అలాగే చేసి, ఈరోజు పనికి వెళ్తున్నానయ్యా, కాపాడండి అయ్యా.
మధ్యలో మళ్ళీ ప్రార్థన అనేది ఉండదు. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక కంటిన్యూ కొట్టు, మళ్ళీ కంటిన్యూ అదేగా. మళ్ళీ శుక్రవారం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాక నిజమేనయ్యా, అవునయ్యా, 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 అవునయ్యా. అది నువ్వు ఎప్పుడు దేవుడితో గడిపేది? అసలు నీకు అర్థమవుతుందా? నీ ఇంట్లో ఒక అద్భుతం జరగట్లేదని మనుషులందరూ కోడిలు కొడుతున్నారు తెలుసా? ఈ మొఖానికి ఏడుపు రాదు, ఏదన్నా అంటే వచ్చింది. ఎక్కడ దాకా వచ్చింది? ఎంత దూరం వచ్చింది? ఎంత దూరం రావాలో అంత దూరం వచ్చింది. ఒక అద్భుతం జరగాలే, ఒక ఆశ్చర్యకారం జరగాలే, అసలు బాధ లేదండి. ఒక అద్భుతం జరగాలి, మరి ఒక ఆశ్చర్యకారం ఏసై చెయ్యాలి అని ఒక ఆలోచన లేదేంటి? దానికి కూడా ఒకరు పొడవాలా? వెనక నుంచి పొడుచుకుంటూ వస్తూ ఉంటే అదిగో నీకు అది లేదు, నీ ఇంట్లో ఇది లేదు, నీ ఇంట్లో అది లేదు, నీ ఇంట్లో అది లేదు, వీళ్ళకి అది లేదు అని ఒకరు పొడుస్తూ ఉంటే అప్పుడు అవును కాదు. వాళ్ళకి ప్రతిరోజు 3 గంటలకి ప్రార్థన ఉంది. హల్లెలూయా. వాళ్ళకి ప్రతిరోజు 3 గంటలకి ప్రార్థన ఉంది. ఇది గుర్తెరిగిన దేవుడు పగలు 3 గంటలప్పుడు వారు మెట్లు ఎక్కుతున్నప్పుడు వాడు వారి వైపు చూస్తూ ఉండగా, వాడు వాళ్ళ వైపు చూస్తూ ఉండగా, వాళ్ళు నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడి అన్నారు. ఆమేన్. మనకంటూ ఒక టైం వస్తాడు దేవుడు. వాళ్ళు ప్రతిరోజు వెళ్తున్నారా, ఒక్కరోజు వెళ్తున్నారా? ఏమండి, ప్రతిరోజు వెళ్తున్నారా, ఒకరోజు వెళ్తున్నారా? ప్రతిరోజు వెళ్తున్నారు. మరి ప్రతిరోజు ఎన్నో రోజుల నుంచి వెళ్ళేటప్పుడు దేవుడు ముందే ఆపొచ్చు కదండి. వాళ్ళ ప్రార్థన సరిపోదు, అక్కడ వాళ్ళ ప్రార్థన సరిపోలా. మనం చేస్తూ 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 వెళ్తున్నప్పుడు, ఆ విధంగా కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు స్టాప్ అని దేవుడు ఆఫ్ చేస్తాడు. మనల్ని దేవుడు ఆ రోజు ఆపుతాడు. ఆ పడిపోయి ఉన్నోడిని, అది నీ భర్త, ఆ పడిపోయి ఉన్నోడి నీ పిల్లల, ఆ పడిపోయిన పరిస్థితుల, ఇబ్బందుల, ఇరుకుల ఏంటయ్యాయి, ఏమైనా సరే, ఎప్పుడైనా ఏమైనా సరే, ఏదైతే పడిందో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కృప కలగబోతా ఉంది. ఆమేన్. నజరేయుడైన యేసు నామములో వీడు లేచునుగా కానండి. మీ భర్త లెగుస్తాడు. నజరేయుడైన యేసు నామములో నా పిల్లలు లేచునుగా కానండి. లేచి కూర్చుంటారు, దేవుని కోసం నిలబడతారు. ఇది కానీ ఒక దేవుడి దగ్గర ఒక సరైన సంబంధం లేకుండా కార్యాలు ఆశిస్తే మాత్రం కార్యాలు జరగవు. చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే, లేని దగ్గర నుంచి కొంచెం వచ్చిన తర్వాత కొంచానికే డల్ అయిపోతున్నాం చూసావా? అదొద్దు. అపవాదిగాడి నివసించే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఎందుకో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన దాంట్లో ఎప్పుడు వాడు ఉండాలని కోరుకుంటాడు. నా మాట అర్థమైందా? దేవుడు ఇచ్చిన దాంట్లోనే వాడు ఉండాలనుకుంటాడు. ఎందుకనంటే మనకిచ్చేది దేవుడు ఎప్పుడు ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడు. వాడు దాన్ని అనుభవించాలని కోరుకుంటాడు. నా మాటలు అర్థమైనవి అనుకుంటున్నాను. గమనించండి, ఇది పర్టిక్యులర్గా దేవుడు నేను ఇంకేదో చెప్పాలనుకున్నాను, అందుకే ఇవన్నీ పెట్టుకున్నాను. కానీ విషయం అంతా వేరే వెళ్ళింది. మనం అనుకుంటే జరగదు కదా, ఇక్కడ దేవుడు అనుకునే జరుగుతాయి. అర్థమవుతుందా? నా మాట బాగా అర్థం చేసుకోండి. ఒక సరి అయిన సంబంధం, సరి అయిన టైం దేవుడి దగ్గర ఇవ్వకపోతే పడినోడు పడినట్టే ఉంటాడు. వాడు పుట్టుక నుండి వాడి స్వభావం అలాంటిది. ప్రార్థన రాని స్వభావం, దేవుని మందిరంలో అడుగుపెట్టని స్వభావం. వాడు గుడి మెట్ల దగ్గరే ఉంటున్నాడు. మీ భర్తలు కూడా వచ్చి ముందే ఉంటున్నారు, కానీ దేవుడి సన్నిధిలో ఉండట్లా. కరెక్ట్గా గమనించుకోండి. మీ పిల్లలైనా కానీ బయటే ఉంటున్నారు. దేవుడితో సంబంధం, ఒక ఆరాధన చేసే అనుభవం లేదు, ఒక పాట పాడే అనుభవం లేదు, ఒక ఆత్మీయత అనుభవం తెలీదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మెట్ల దగ్గర ఉన్నోళ్ళు. కానీ నువ్వు అలాంటి దానివి కాదుగా. నువ్వు ప్రతిరోజు మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళే అనుభవం. ఆమేన్. మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళి ఆరాధించే అనుభవం. మరి ఇక్కడ మిస్ అయిపోతుంది చూడు. వాళ్ళు పడిపోయే ఉంటారు, నువ్వు వెళ్తూనే ఉన్నావు. వాళ్ళు పడిపోయి ఉంటున్నారు, నువ్వు వెళ్తున్నావు. అసలు నువ్వే వెళ్ళకపోతే ఆడు పడిపోయి ఉంటాడు, నువ్వు పడిపోయి ఉంటావు. కాబట్టి మన దగ్గర మిస్టేక్ కనబడుతుంది. వాడు అక్కడి నుంచి లెగాలి. ఆ పరిస్థితులన్నీ మారిపోవాలంటే మన దగ్గర నుంచి నిజం బయలుదేరాలి. మనం కంటిన్యూ చేయాలి. దేవుని ఒక టైం పెట్టుకుందాం, దేవుని ఆరాధన చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.